ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. నాయన సత్యకేం మాట ఇచ్చేసాను, సముద్రంలోకి వచ్చేసాను. ఆ ఎమ్మి చూస్తే పెడదపు నా మాటది, ఏమేం చేసుకుంటుందో అర్థం కావట్లేదు. ఫోన్ చూస్తే కలవడం లేదు, సిగ్నల్ లేదు. మళ్ళీ చేద్దాం ఫోను. పోతుందో మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఈ నా కొడుకుని ఏం చేయాలా? ఫోన్ చేస్తున్నా మాట, ఈడొచ్చేలాగా నా మాట ఇంకొకటి పెళ్లి చేసుకుంటా. నా కొడుకు మడ్డ గొడవల ఊళ్ళతో పోయి నా యాలు చేసుకోరా పోనా. నాకు ఎప్పుడు ఎత్తా నీ ఫోన్? నేనా మీరు కాల్ చేస్తున్న నెంబర్ ఫోన్ ఎత్తడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. నా మడ్డ తెగతున్నా. ఇప్పుడు ఫోన్ ఎత్తితే ఏదైనా మాట్లాడడానికి బాగుంటుంది. ఫోన్ ఎత్తదు, ఏం చేయదు. సముద్రం మీదకి పోకపోతే ఎట్ట అని తను డబ్బులు ఎవరు ఇస్తారు? ఎట్ట బతకాలి? ఏం అర్థం? ఎన్నిసార్లు చేసినప్పుడు 100 సార్లు చేసిన ఫోన్ ఎత్తలేనమాట. భయమే లేదా పిల్లకి? మామా ఏంది మామ గాలి ఇట్టు తాగుతుందా? ఉరే నాయన పెద్ద తుఫాన్ ఉన్నట్టుంది ఇదే. ఉరే నా కొడుకు పడిపోనాడు మావాడా. మామని కాపాడుతాం మామ పోయా. మామ లంగరీ మామ, లెగ్గిస్తానా లంగరీ మామ. అది పరాయి పోట్రది. పాపాకరు నువ్వా? వాళ్ళు ఎవరొకరు మెంటలు నా మాట్లాడరు. పాపాకరు నువ్వా? లంగరీ నా మాట అదే మన వాళ్ళుగానైతే వదులుతా ఉంటారు. నువ్వా? వాళ్ళు ఎవరైతే మనకేమో కాపాడేదానికి ఓడినమ్మ ఊరే. వే మామ ఉండరా, వస్తున్నానా? నేను లంగరీ ఊరే మామ దూకేశాడు నీళ్ళ కూడా, మునిగిపోయాడు నీళ్ళనా. ఏంద్రా ఇదా? ఒరే పిచ్చిపోకు రాజుగా, వాడికి ఈత రాకు కాదు. ఉరి పాకిస్తాన్ పోలీసులు ఉరి. ఏ దేశం మీద ఏం చేస్తున్నారా మీరడా? ఇండియన్స్ కదా మీరు? ఆ పాకిస్తాన్ బార్డర్లో ఏం చేస్తున్నారా మీరా? దారి తెలిసేట్టుకుందా తుఫానా? ఎట్లాంటి తుఫాన్ ఇదే? పాకిస్తాన్లో ఉన్నామో లేదంటే ఏ కుజకిస్తాన్లో ఉన్నామో మాకే అర్థం కాల ఈ తుఫానికి. పైగా మీ ఓడినాం నీళ్ళ పడిపోయినాడా, ఓడిని కాపాడేదానికి పోతాడు. కప్ప మునిగిపోతే ఇంగడు. ఏందో నా మాట ఈ తుఫానికి ఏమో అర్థం కాక మేము చూస్తుంటాం. మీరు నమ్మ పడవ వేసుకుని తిరుగుతుంటారు టిట్టా. నాకు చూడ మీరు తీవ్రవాదులు ఉన్నారా? రే దెంగండ్ర వీళ్ళని ఎత్తి జైల్లో దెంగతాం. వీళ్ళని ఎత్తా ఏం సమాజాలు దెంగతుండ్రా? మా తెలియదు మీరా ఎవరా దెంగతాం? ఎక్కడ చాలు కానీ కూర్చోండి కింద, ఒడ్లిపి కూర్చోండి. కొడకలరా ఏం పర్రా మీకు పాకిస్తాన్లో? ఇండియన్సా? నా కొడకలరా మేము కాబట్టి మేము వాళ్ళు జైల్లో వేసాంరా. మా ఊరోళ్ళు చూస్తుంటే మేము 2 కాలు ఎరదింగి బాబిరా. జాగ్రత్తగా ఉండండి ఆడ జైల్లో 4 రోజులు. ఏదైనా అన్నమాట పాకిస్తాన్ అంటున్నారా? మా ఇండియన్స్ తలుచుకుంటారు అనుకో. నా ఎందుకులే మాకు మాటలు రావు అన్నమాట. మా ఊళ్ళు అంటే ఉచ్చ పోసేయాలి మీరు. నా మా సంగతి తెలుసు మీకా? ఏంద్రో నోరు లేస్తుంది. గుడ్లిప్పిన ఇప్పుడే మీకు మేము 3rd డిగ్రీ ఎక్కిస్తే గుద్దలో అప్పుడు లేస్తారా మీకా? ఎక్కడున్నావు కూడా అర్థం కాకుండా ఉంది మీకా? రోజుకో గమ్ముంటానమాట నువ్వా? ఇప్పటికేనమాట ఏ దేశంలో ఉంటేనా నీ దగ్గర నమ్మాట తలకాయ నొప్పా. ఇప్పటికే గుడ్ల నిప్పతే ఏమన్నారు? ఇంకో 2 సేపు ఉంటే వెనక పొడి చేస్తారా? గమ్ముండ్రా నువ్వు నా మాట. నువ్వు సాగు తెంగుచ్చుకుంటారు 10 మంది నిన్ను నమ్ముకోనరు. గమ్ముండ్రా నువ్వా? చాలా తెంగండి లాకప్లాగా తెంగండిరా. వీళ్ళని ఇద్దరినే, వీళ్ళు 10 మందినే. ఏం తమాసాలు తెంగుతున్నాడు వాళ్ళు ఓడా. రే తండేలంటే ఏందిరా? తండేలంటే ఏంది నా మడ్డ? తండేలంటే అర్థం కాలేదు నాకా. తండేలంటే ఏం చెప్పమంట? మా 10 మందిలో ఎవరికి ఏమైనా అయినా, ఎవడు ఏమైనా హాని చేసినా వాడు కట్టిన చెక్కిపా దెంగి ఓడే తండేలంటే. అంటే ఓనరు ఒరిజినల్ ఓడు అని అర్థం. కొత్తగా వచ్చిన కోడి పిల్ల రండ్రా మీతో ఆడుకోవాలి. రండ్రా 2 సేపు. కొత్తగా వచ్చిన కోడి పిల్లలో మీరు మీ జాతి గీతం తెలుసా అంటారా నీకా? నాకు తెలిసాను. ఆగండ్రా. పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ వాళ్ళ కాడికే మీరు అట్లా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఎవరో ఏమనుకున్నానన్నా? తండ్రి నా మార్చి తన్నేస్తారే. నాతో పని కాదు. ఇండియన్స్ అనుకున్నారేమో. మా జోలికి రాబాకండి. ఒంటి కాలుతో దన్నేస్తా. ఒంటినే దన్నేస్తున్నాను నేను ఇప్పటికీ. నా జోలికి రాబాకండి. మా 10 మంది జోలికి రాబాకన్నా. ఒడుపులు కాదు మీకు చేసిన మా గుండు టోపీ కూడా లేపేస్తా. ఏమండమ్మా అప్పులు కట్టకుండా తిరుగుతా ఉన్నారా? ఎడపిరమ్మా మీ ఊళ్ళో? ఏం అప్పులు కట్టరు మీరా? కట్టకుంటున్న ఆ సంగతి మీకు తెలిసిందే కదా. నాతో పని కాదు. కట్టండి డబ్బులు ఇస్తా కానీ అట్లా అంగడి చాటుకురా. చెప్తా నీకు డబ్బులు ఇస్తా కట్టలుగా. అబ్బా పర్లేదురమ్మా, నీ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు నాకు తెలియదు. మనందరం ఎప్పుడు యాక్టింగ్ చేయనట్టుగా చెప్తున్నావా? నువ్వు వండుతాయిలే. నా డబ్బులు నాకు పడదా కానీ చాలు.
కడతాంలో పూరా పూగా చెప్పావు కదా. మీరేం బాధపడబాక, నేను ఫోన్ చేస్తున్నాండి. మేము మన డబ్బులు ఆడున్నాయి. హలో వాయితేలోడా, రే చీరా జాకెట్ కట్టుకొని రారా, అక్కడ పోవాలా. ఏం కావాలమ్మా, ఎవరు మీరు, ఇలా వచ్చారేంటి? అయ్యా మాది శ్రీకాకుళము, మా బ్యాచ్ ఇక్కడ 10 మంది పని చేశారు. ఓలీ 7 నెలల డబ్బులు ఆపి తింగేశావు. ఆ డబ్బులు తీసుకుని మేము వెళ్తాం, నువ్వు ఇస్తే తీసుకెళ్ళిపోతాం ఈ నుంచి. ఆ డబ్బులు కొంచెం ఇస్తే వెళ్తాం అయ్యా. ఏందమ్మా నువ్వు అప్పుడెప్పుడో డబ్బులు ఇప్పుడు అడిగితే నా కాడే నా మడ్లోని చూస్తాయా? నేనేదో మంచిదాను అని చెప్పి పద్ధతిగా మాట్లాడుతుంటే నువ్వేంది ఇలా మాట్లాడుతున్నావు? ₹1 కోడి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నా తెప్పులో నువ్వు ఎగస్ట్రాలు దెంగబాక, గమ్ముగా బయటికి దెంగు సాల్గా. నాకు తెలుసురా, సేట్లు సామాన్యంగా డబ్బులు ఇరానా, ఎట్టడగల నాకు తెలుసుండ్రా. రా గో, డబ్బులు కానీ ఇకపోతే కొచ్చేవాడు చేపం పెట్టిస్తా తప్పట్లా. బట్ట డబ్బులు కూడా తప్పట్లతా నా కొడుక, డబ్బులు చాలు గాని ఇరే నా బట్ట. కొంత అదృష్టం వద్దులేమ్మా, ఇచ్చేస్తా గాని. అవే రాజు, రాజా దో మాట్లాడతా, సత్యత మాట్లాడతా. అయ్యా చాలా అయిపోతుంది మాట్లాడే. అయ్యా ఓమే సత్య మే ఏం మే మాట్లాడు మే నాతోనా. నీ చేతికి ఫోన్ ఇచ్చిల్లా, ఓడికి ఫోన్ ఇరా. హలో చెప్పండి. ఒరే నేను వాడికి ఫోన్ ఇమ్మని చెప్పాను నా కొడక. ఓడికి నాకు మధ్యలో గొడవలు ఉంటే నువ్వు పెద్ద హీరోలాగా వచ్చి మమ్మల్ని కలుపుతావానే. నా కొడుకు నా కొట్టించి దింగాడు. నా కొడుకు ఎట్ట మాట్లాడతాను అనుకున్నా నువ్వు? నా కొడుక మక్కిలించేస్తా. నా కొడుక ఇట్లాంటి బ్రోకరేజం పనులు కానీ చేసావంటే పోలీస్ ఉద్యోగం చేసుకో, ఎగస్ట్రాలు దింగబాక. నా కొడక ఏమి నన్ను దెంగలు పెడుతుంటే నువ్వు నవ్వుకుంటున్నావు కదరా. పోలీస్ స్టేషన్ మన దెంగ ఏంద్రా, మిమ్మల్ని ఏదో కలపదాం అనుకున్నాను నేను. అచ్చా ఈరోజు మిమ్మల్ని వదులుతున్నాం, ఒక్కొక్క పేరు చెప్తాం రండి. సుబ్బయ్య, ఎవర్రా సుబ్బయ్య మీలల్లా? నేనే ఉండి వస్తున్నా. అది రాజు తురుపటి తునమత, ఇంటి పేరు నాకు తెలవడం లేదా సార్. ఎవరు తోకండి మీ ఇద్దరు దెంగండి సాలు కానీ మీరు ఇంకా అదేంది అది ఓల్డ్ పోయేది మాట కూడా బాగు. నువ్వు బోరా, నీకు అందరూ అర్థం కాంటది. ఎదుగురా సత్య పెళ్లి కట్టరు దెంగరు నువ్వా, వెళ్ళిపోరా ఏమి పెళ్లి చేసుకుంటుందంట మళ్ళా. ఏంద్రా నువ్వా, ఏంద్రా ఏమి పెళ్లి చేసుకుని ఉండరా, దెంగొచ్చుకుంటున్నా ఉండరా, పెళ్లి ఆడ జరగదు చూద్దాం. రే మేము పోతున్నాం నా మాట, ఏమని చేసుకోండి పార. నువ్వా ఏం చేస్తారు నా మాట, పైకి ఎత్తి దెంగత. సత్య నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నా. నీకు రాజు అంటే ఇష్టం నాకు బాగా తెలుసు. రాజుకి ఫ్లైట్ టికెట్లు పంపించున్నా, వాడు గాలిలో వచ్చేస్తాడు, నువ్వు కూడా గాలి ఎగిరేసి టవర్ మీదకి వెళ్ళిపో. నా మాట నేను ఉండ బాగా. సారీ బాసా, నిన్ను పని వాడిపోతే ఇంక వచ్చేవాడు కూడా వాడే నిన్న. ఏమనుకో బాగా, నీ అప్పు కట్టేస్తా పోతానా. అప్పంత నీ అబ్బ కట్టాలా. ఎప్పుడమ్మా నీ పెళ్ళి? పెళ్ళి ఎప్పుడైనా పెళ్లి చేసుకుని మీ నాయన అన్నాలు కూడా పెట్టడానికి భోజనాలు కూడా లేవంటే మాకు. నాకు తెలీదా మీ బాబు భోజనాలు పెట్టేవాడు కాదని. తండేలు ఇప్పటితో ఈ వీడియోతో లాస్ట్ వీడియో అయిపోయింది. తండేల్ని ఇంతటితో ముగించడం జరిగింది. చూసిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆశ